మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అందరూ బాగున్నారండి? చాలా సంతోషము. మరి ఈ దినమందు దేవుని సన్నిధిలో చేరిన మనము కొన్ని మాటలు మనం దేవుని వాక్యముల నుండి మనము ధ్యానం చేసుకుందాం. దేవుని వాక్కు శక్తి కలిగింది. దేవుని వాక్కు పరిశుద్ధమైనది. అది ఎప్పుడు కూడా మనల్ని దర్శిస్తూ, పరీక్షిస్తూ, పరిశీలిస్తూ మనల్ని బలపరుస్తూ ఉంటుంది. కనుక ఈ భూమి మీద ఏ విధమైన మాటలు కానీ, మనుషులు చెప్పేటువంటి మరి ఏ విధమైనటువంటి పలుకులు కానీ ఇవేవి కూడా శాశ్వతమైనవి కావు. అదే విధముగా ఇవేవి కూడా మనల్ని పరలోకానికి సిద్ధపరిచేవి కావు. కేవలము దేవుని వాక్కు మాత్రమే, కేవలం దేవుని వాక్కు మాత్రమే మనల్ని బలపరుస్తుంది, పరలోక రాజ్యానికి సిద్ధపరుస్తుంది. దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. మంచిదండి. ఈ దినమందు చిన్న సందర్భాన్ని మీ ముందుకు నేను తీసుకురావాలని ఆశపడుతూ ఉన్నాను. యెషయా గ్రంథము 59వ అధ్యాయము. యెషయా గ్రంథము 59వ అధ్యాయము. దయచేసి తీయండి. మొదటి వచనాన్ని మనం చదువుదాం. రక్షింప నేరక ఉండునట్లు యెహోవా హస్తము కులుచకాలేదు. చాలండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, మహాపరిశుద్ధుడైన యేసు ప్రభువా, మీ ఘననామానికి స్తోత్రాలు చెల్లిస్తున్నా. చదవబడిన ఈ మాటను బట్టి కొన్ని ఆయా మాటల్ని నీ వాక్కులో నుండి నాయన మమ్మల్ని ఏదైతే దర్శిస్తుందో ఆ మాటల్ని మేము ధ్యానం చేసుకోవడానికి కృప చూపించండి. సహాయం చేయమని, ఆటంకములన్నీ లయపరచమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రియమైన వారులారా, ఈ మాట మనం చాలాసార్లు చదువుకున్నాం. ఈ మాట అందరికీ తెలిసిన మాటే, మంచి మాట. దేవుని రక్షణార్థమై మనకి తెలియజేస్తున్నట్టు చక్కని మాట. దేవుని రక్షణ, దేవుడు ఎంత గొప్పవాడో, దేవుడు రక్షించడానికి ఏ విధంగా సిద్ధంగా ఉన్నాడో ఇది స్పష్టముగా ఈ మాట తెలియజేస్తూ ఉంది. ఈ మాటలో చిన్న భాగాన్ని నీ ముందుకు నేను తీసుకొస్తాను. అక్కడ రాయబడిన మాట, రక్షింప నేరక ఉండునట్లు యెహోవా హస్తము కొరుచ కాలేదు. దేవునికి స్తోత్రం. ఆకాశ మహాకాశములు పట్టజాలని దేవుడు, అంతరంగాలు ఎరిగిన దేవుడు, ఆకాశమందు సింహాసనాన్ని వేసుకొని అక్కడ కూర్చుని తన పాదాన్ని భూమి మీద పెట్టిన దేవుడు. ఆయన శక్తిని అంచనా వేయగలమా? ఆయన శక్తిని మానవ మాత్రుడు అంచనా వేయగలడా? అటువంటి శక్తి కలిగిన దేవుడు ఆయనే నోరు తెరిచి మాట అంటున్నట్టు మాట, రక్షింప నేరక ఉండునట్లు నా హస్తము చిన్నదనుకుంటున్నారా మీరు? మనుషులు చేయవలే అంది అన్నది అందరిది అని అనుకుంటున్నారా మీరు? అది కొరచగా ఉంది. దగ్గర ఉన్న వాళ్ళకి అది అందుకుంటుంది, దూరంగా ఉన్న వాళ్ళని అది అందుకోలేదు అని అనుమానపడుతున్నారా మీరు? ఆ దగ్గర ఉన్నవారిని అందుకునేది మానవుని హస్తమైతే, ప్రపంచంలో ఎక్కడున్నా తన హస్తాన్ని చాపి ఆశీర్వదించగలిగినటువంటి అద్భుతమైనటువంటి హస్తము
మన ప్రభుది. దేవునికి స్తోత్రం. మన హస్తం గురించి మాట్లాడుతున్నాడు. ఏంటి ఈయన హస్తములో ఉన్నటువంటి గొప్పతనం ఏమిటి? ఆయన అంటున్నాడు, ఎందుకు కృచ్చయిందని మీరు అనుకుంటున్నారా? కృచ్చగా ఉందని మీరు ఆలోచన చేస్తున్నారా? అనుమానం పడుతున్నారా? అయితే నా హస్తములో ఉన్నటువంటి ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏమిటో నేను నీకు ఈరోజు తెలియజేస్తాను అని పరిశుద్ధాత్మ దేవుడు ఈ మాటలు మన ముందుకు తీసుకొచ్చాడు. దేవునికి స్తోత్రం. ఎప్పుడు కూడా దేనిని తక్కువ అంచనా వేయకూడదు, ఈవెన్ అపవాదితో సహా. ఎందుకో తెలుసా? వాడు కూడా కొన్నిసార్లు మనం తక్కువ అంచనా వేస్తా, వాడు లెక్కేంట్లే అనుకుంటాం. రైట్, మంచిదే. వాడి లెక్కేంటిలే అని నువ్వు అనుకోవాలంటే దేవుని లెక్కలో నువ్వు ఉండాలి. హల్లెలూయా. నీ లెక్కేంట్రా అని వాడు నువ్వు అనాలనే ఆ గట్స్ నీకు ఉండాలంటే నువ్వు ఎవరి లెక్కలో ఉండాలి? అది నువ్వు దేవుని లెక్కలో లేకుండా నీ లెక్కేంట్లే అంటే వాడు లెక్కేంటో చూపిస్తాడు. చూపించడా? నీకంటే శక్తిమంతుడు కాదా? నీకంటే శక్తిమంతుడు కాదా? నీలో నువ్వు దేవుని లెక్కలో ఉండి దేవుడు నీతో ఉంటే నీ ముందు వాడు పనిచేయడు. కానీ నువ్వు దేవుని లెక్కలో లేకుండా, దేవుని శక్తి ఏంటో తెలుసుకోకుండా, అంచనా వేయకుండా వాడి శక్తిని నీ లెక్కేట్లే అని అంటే వాడి లెక్కేంటో ఖచ్చితంగా చూపిస్తాడు, నిన్ను లెక్క పెడతాడు. దేవునికి స్తోత్రం. కనుక ఎవరిని తక్కువ అంచనా వేయద్దు. ఒకవేళ వాడు వేయాలంటే నువ్వు దేవుని లెక్కలో నువ్వు లెక్కించబడాలి. దేవునికి స్తోత్రం. ఇది ఒక చిన్న లాజిక్. ఈ లాజిక్ని బట్టి మనము అపవాదిని ఓడించగలం. లేకపోతే అపవాది ముందు మనము ఓడిపోయే ప్రమాదం ఉంది. సుమి, జాగ్రత్త. చూపిస్తాను మీకు చక్కని మాటలు. దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు మనకి బయలుపరిచినటువంటి మాటలు ఈరోజు మనము ధ్యానం చేసుకుందాం. నెహెమ్యా గ్రంథము 2వ అధ్యాయము. త్వరగా ముందుకు వెళ్ళిపోదాం. నెహెమ్యా గ్రంథము 2వ అధ్యాయము చూద్దాం. నెహెమ్యా గ్రంథము 2వ అధ్యాయము 8వ వచనం చదవండి. పట్టణ ప్రాకారమును మందిరముతో సంబంధించిన కోట గుమ్మములకును నేను ప్రవేశింపబోవు ఇంటికి దూలములు మ్రానులు ఇచ్చునట్టుగా రాజుగారి అడవులను కాయు ఆసాపునకు ఒక తాకీదును ఇయుడని అడిగి తిని, అలాగూ నాకు తోడుగా ఉండి నాకు కృప చూపుచున్న నా దేవుని కరుణ హస్తము కొలది రాజు నా మనవి ఆలకించను. దేవునికి స్తోత్రం. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. ఏం రాస్తుంది ఇక్కడ? ఏం సందర్భం ఇది అంటే విపులంగా మీకు చెప్తాను. కొద్ది విషయాలు మీకు తెలియజేస్తాను. చెరపట్టబడినటువంటి యూదులు వీరు వేరొక పరిపాలనలోనికి వెళ్ళిపోయినటువంటి యూదులు. ఇశ్రాయేలీయులు ఏ విధంగా అయితే ఐగుప్తు దేశంలో చెరగా ఉన్నారో, ఐగుప్తు దేశంలో బానిసత్వంగా ఉన్నారో, వీరు కూడా బబులోను దేశంలో చెరపట్టబడినటువంటి ప్రజలు, యూదా జనాంగము. ఆ యూదా జనాంగములో నుండి ఒక వ్యక్తి బయటకు వచ్చాడు. ఆ వ్యక్తి మాట్లాడుతున్న మాటలు, ఆ వ్యక్తే నెహెమ్యా. ఆ నెహెమ్యా భక్తుడు కాలిపోయినటువంటి యెరూషలేము పట్టణము జ్ఞాపకం వస్తుంది. కాలిపోయినటువంటి యెరూషలేము ఉన్నటువంటి మందిరము జ్ఞాపకం వస్తుంది. ఇవన్నీ కాలిపోయాయి, కూలిపోయాయి. తిరిగి వాటిని కట్టాలి. వాటిని ఎలా కట్టాలని ఆలోచన చేసి ఆయన రాజు దగ్గరికి వెళ్ళాడట. రాజు దగ్గరికి వెళ్ళి
అది బబులోను రాజ్యము, అది అన్య రాజ్యము. దేవునికి సంబంధించినది ఏది కూడా వారికి నచ్చదు. అటు భయంకర పరిస్థితిలో, అటువంటి గడ్డు పరిస్థితిలో నెహమ్యా వెళ్ళి రాజును అడిగాడట. అడిగితే ఏమైందో తెలుసా? వాస్తవంగా అయితే రాజు ఏమనాలి? నువ్వు ఏ రాజ్యంలో ఉంటున్నావు? నువ్వు ఎక్కడ ఉంటున్నావు? నువ్వు ఎక్కడ ఉంటున్నావో ఆ రాజ్యం కోసం నువ్వు పనిచేయాలి. నీకు నేను ఉద్యోగం ఇచ్చాను. నీకు నేను ఉద్యోగం ఇచ్చింది దేనికి? నువ్వు ఎక్కడో ఉన్నదాన్ని బాగు చేయడం కోసం కాదు, కానీ నువ్వు ఇక్కడ నా రాజ్యంలో ఏదైతే సరిగా లేదు దాన్ని సరిచేసి బాగు చేయడం కోసమే నీకు నేను ఉద్యోగం ఇచ్చాను. కనుక నేను చెప్పిన పని చేయాలి అని శాసిస్తాడు రాజు. అవునా కాదా? ఒకరి దగ్గర మనం ఉద్యోగానికి చేరితే మనం చెప్పిన పని వాళ్ళు చేయాలా? వాళ్ళు చెప్పిన పని మనం చేయాలా? చెప్పండి. వాళ్ళు చెప్పిన పనే మనం చేయాలి కదా? నా ప్రియ స్నేహితులారా, ఇక్కడ నెహమ్యా అక్కడికి వెళ్ళాడట. వెళ్ళి మనవి చేసుకుంటున్నాడట, అయ్యా నేను ఆ పట్టణం కట్టడం కోసం, నా పట్టణంలో ప్రవేశించడం కోసం, ఆ ఇంటిలో నేను ప్రవేశించడం కోసం, దాన్ని నిర్మించడం కోసము నాకు కలుపు కావాలి, నాకు దూలములు కావాలి, నాకు కావలసిన వస్తు సామాగ్రి కావాలి అని మనవి చేసుకుంటున్నాడట. వింటాడా? చెప్పండి. ఎట్టి పరిస్థితుల్లోనూ వినడు. కానీ అక్కడ రాయబడింది ఏంటో తెలుసా? రాజు నా మనవిని ఆలకించారు. దేవునికి స్తోత్రం. ఎందుకు రాజు తన మనవిని ఆలకించాడు? ఎలా ఆలకించగలిగాడు? ఎలా ఆలకించి నెహమ్యా హృదయంలో ఉన్నటువంటి ఆశలు తీర్చగలిగాడు? ఎందుకు అనుమతించాడు? నువ్వు పో, నువ్వేం చేస్తావో అది చేసుకో, నువ్వేం కట్టుకుంటావో అది కట్టుకో. ఇదిగో నీకు దూలాలు కావాలా, నీకు మారుడు కావాలా, లేకపోతే నీకు కలుపు కావాలా, తీసుకెళ్ళని చెప్పే విధంగా ఎందుకు ఆయన ఇష్టపడ్డాడు అంటే అక్కడ రాయబడింది ఏంటట? దేవుని కరుణా హస్తం. ఆ మాట చదవండి, ఎంత అద్భుతమైన మాట అది. చూడండి ఆ మాట. అలాగు నాకు తోడుగా ఉండి నాకు కృప చూపుచున్న నా దేవుని కరుణా హస్తము కొలది. దేవునికి స్తోత్రం. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. దేవుని కరుణా హస్తము ఒకరి హృదయాన్ని కరిగించింది తెలుసా? దేవుని కరుణా హస్తము వ్యతిరేకంగా ఉన్న ఒక వ్యక్తి మనసును కరిగించి తను ఏదైతే ఆలోచన చేస్తున్నాడో, తను ఏదైతే చేయాలనుకుంటున్నాడో, ఏదైతే కట్టాలనుకుంటున్నాడో, ఏ ఇంటిలోనికైతే ప్రవేశించాలనుకుంటున్నాడో ఆ ఆశనంతటిని కూడా తీర్చగలిగేటువంటి స్థితిట దేవుని కరుణా హస్తము కల్పించిందట. దేవునికి స్తోత్రం. అనుకుంటాం కదా, తక్కువ వచ్చేస్తుంది. ఏంటి దేవుని హస్తం? దేవుని హస్తంలో ఉన్న విశేషం ఏమిటి అనుకుంటాం మనం. దేవుని హస్తము ఏదైనా చేయగలదు. శత్రువుని సైతము నిన్ను ప్రేమించే విధంగా చేయగలదు కరుణా హస్తము. ఆయన హస్తము నీకు తోడుగా ఉంది. ఆయన హస్తము నెహమ్యాకు తోడుగా ఉంది. ఇందాక నేను చెప్పాను చూసావా, శత్రువును తక్కువ అంచనా వేయద్దని. శత్రువుని తక్కువ అంచనా లెక్క ఏంటి అంటే ఏం చేస్తాడు? మనల్ని లెక్క పెడతాడు కదా. ఇప్పుడు నెహమ్యా శత్రువుడు అన్నాడు, నీ లెక్కేంటి అని చెప్పగలిగాడు. ఎలా తెలుసా? దేవుని లెక్కలో నెహమ్యా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. దేవుని లెక్కలో ఉంటూ దేవుని హస్తాన్ని కోరుకున్నాడు. అయ్యా నీ కరుణా హస్తము నాకు తోడుంటే, నీ కరుణా హస్తము నాకు తోడుంటే నేను ఖచ్చితంగా నేనేదైతే చేయాలనుకున్నానో దాన్ని నేను చేయగలనయ్యా. నేను చేసే మనవిని ఆ రాజు ఖచ్చితంగా ఆలకిస్తాడైన నమ్మకంతో దేవుని హస్తపత్రం ఉందని ఉద్దేశించిన వాడై రాజు దగ్గరికి వెళ్ళి మనవి చేసుకున్నాడట. రాజు వ్యతిరేకించేవాడే. కానీ నెహమ్యాకి ఏముందట?
దేవుని కరుణా హస్తము అతని మీద ఉందట. దేవునికి స్తోత్రం. దేవుని కరుణా హస్తమట రాజు హృదయాన్ని మార్చగలిగింది. రాజు హృదయాన్ని మార్చగలటమే కాదు, ఏమంటాడో తెలుసా, ఆలకించట ఆయన ఏదైతే కోరుకున్నాడో దాన్ని చేయటానికి అనుమతి ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన ఆలోచించండి. దేవుని కరుణా హస్తము, దేవుని కరుణా హస్తము నీతో ఉంటే నీ జీవితంలో కూడా, నీ బ్రతుకులో కూడా, నీ చివరి గమనంలో కూడా నువ్వు ఎవరి మాట, నీ మాట ఎవరైతే వినట్లేదో, వారు వింటారో వినరో అని చెబితే, నాకు చేస్తారో చేయరో అని చెబితే అని నువ్వు అనుమానిస్తూ ఉన్నటువంటి స్థితిలో నువ్వు ఉంటే, దేవుని కరుణ హస్తాన్ని కానీ నువ్వు కోరుకుంటే, ఆయన హస్తము కొలుచు కాదు, ఆయన కనికరించే దేవుడు. ఆ కరుణ హస్తం నా తోడుగా ఉంటే నేను శత్రువు దగ్గరికి కూడా వెళ్ళి నిలబడగలను అనే నమ్మకం నీలో ఉంటే, శత్రువుతో సైతం కూడా దేవుడు నీ కార్యాన్ని సఫలం చేయడానికి ఇష్టపడతాడు. హల్లెలూయా. దేవుని కార్యాన్ని సఫలం చేయడం కోసము నెహెమ్యా హృదయంలో ఏదైతే ఉందో దాన్ని రాజు ఒప్పుకొని ఆలకించి అనుమతి ఇచ్చినట్లుగా ఈ భాగంలో మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం. నా ప్రియ స్నేహితుడా, ఎంత గొప్పది దేవుని హస్తము, ఎంత శక్తి ఉంది దేవుని హస్తములో. దేవుని హస్తములో కరుణ ఉన్నది అని దేవుని వాక్యంలో రాయబడింది. ఆ కరుణా కటాక్షమట, ఆ కరుణా కటాక్షము నేను ఆదరిస్తుంది, నిన్ను బలపరుస్తుంది. స్నేహితుడా, నువ్వు మాట్లాడే ప్రతి మాట కూడా అవతల వ్యక్తి వినే విధంగా, ఆలకించే విధంగా చేస్తుందట దేవుని కరుణా హస్తము.